ఫస్ట్ పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వాలి కదా, పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చుంటే దీని క్లైమాక్స్నే కరెక్ట్గా ఎండ్ చేసేవాళ్ళు. పాప మా డేట్లు ఇవ్వక క్లైమాక్స్ని సడన్గా ఆపేశారు, సినిమా మధ్యలో ఆగిపోయింది. నిన్న 700 ప్రీమియర్స్కి పెట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు అర్థమైంది ఎందుకనేది. మ్యూజిక్ ఒకటే నాకు నచ్చింది, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అది కూడా కొన్ని చోట్ల మరి ఆయన డూప్ అనుకుంటుంది, కొన్ని చోట్ల బాగున్నాయి. డబ్బింగ్ అయితే అసలు నచ్చలేదు నాకు. బాగున్నాయి. విఎఫ్ఎక్స్ బాహుబలిని మించిన విఎఫ్ఎక్స్ ఉన్నాయి సినిమాలో, అది బాగా నచ్చింది నాకు. ఈ సినిమా నుంచి క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారో నాకు అర్థమైంది. మణిరత్నం అదే ఏఎం రత్నం దగ్గర ఫస్ట్ హాఫ్ వరకే డబ్బులు ఉన్నాయి, సెకండ్ హాఫ్ నుంచి డబ్బులు లేవు పాపం ఆయనకి, అప్పుల పాలు అయిపోయాడు కాబట్టి సినిమాని అలా లాక్కొచ్చారు. 1 అన్న, సీరియల్ ఎక్కువ సినిమాకి తక్కువ. బ్రో హరిహర వీరమల్లు ఒక్కటే చెప్తాను బ్రో, ఏంటంటే నేను నిన్న నైట్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూస్ చూస్తా ఉన్నాను. అంటే వాళ్ళది వీళ్ళది అని కాదు, పేర్లు ఎందుకు అనవసరం కావచ్చు, కానీ అంటే పనికి మాల తమ్నైల్స్ పెడతాను. మూవీ వచ్చేసి రాడ్ ప్రోమాక్స్ అని. సో అలాంటి ఒక వరస్ట్ తమ్నైల్స్కి అయితే మూవీ ఖచ్చితంగా డిజర్వ్డ్ కాదు. అంటే దిస్ మూవీ డిజర్వ్స్ బెటర్ రివ్యూస్. ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను, మూవీలో CGI మైనస్, VFX మైనస్, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి, అదైతే ఎవరూ మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, BGM బాగుంది, అండ్ కెమెరా వర్క్ కూడా బాగుందనమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ సీను, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కావచ్చు. చార్మినార్ దగ్గర ఒక సీన్ ఉంటుంది అనమాట. సో అలా ఒక ఇంటర్వెల్లో మంచి సీన్స్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో మంచి సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ పేషన్ నాకు పెద్దగా అంతేం ఆకట్టుకోలేదు. బట్ అదే సెకండ్ హాఫ్ ఏంటంటే లైన్ అయితే బాగుంది బ్రో, మంచి లైనే. అంటే కంటెంట్ స్ట్రాంగ్గానే ఉంది. ఔరంగజేబు ఈ మత మార్పిడి, హిందువులను ఎట్లా ప్రెజర్ చేస్తారు అని, అంటే ఆ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ వీక్ అయింది. మీరు చెప్తానట్లు క్లైమాక్స్ బెటర్గా ఉంటే బాగుండేది, క్లైమాక్స్ కూడా వీక్ అయిపోయింది. పార్ట్ 2 నాకు తెలిసి అనవసరం, నాకు తెలిసి వాళ్ళు కూడా తీరనుకుంటా, ఎందుకంటే బెటర్ మూవీస్ ఆర్ ఆన్ ద వే. ఓజీ వస్తే ఇంకా డెఫినెట్లీ సుజిత్ ఇంకా ఫుల్ ఫైర్లో ఉన్నాడు సుజిత్. బ్రో ఇది మల్టీప్లెక్స్, అంటే ఫస్ట్ 1 వీక్ టికెట్ ప్రైజెస్ ఇప్పుడు ఇంకా పుష్ప 2 నుంచే, దాని ముందు నుంచే స్టార్ట్ అయింది కదా. టికెట్ రైట్స్ గురించి మనం పక్కన పెట్టేస్తే మూవీ అయితే బయట స్ప్రెడ్ చేసేంత మైనస్ అయితే కాదు, డెఫినెట్లీ యావరేజ్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మూవీ మంచిగా ఉందన్న, మూవీ అయితే మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మొత్తం దుమ్ము లేపింది ఒకటేసారి. పవర్ స్టార్ అయితే ఏం కొత్త చూసినాం, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్యాన్స్ స్టెప్పులు బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కామర్ అయితే పిచ్చి లేచిపోయింది అసలు, వింటుంటే గూస్ బాంబ్సే మొత్తం. డైలాగ్స్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం VFX పెట్టినా కూడా చాలా బాగుంది. VFXతో అంత మైనస్ పాయింట్ ఏం లేదు, కానీ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాన్ని లేపుకుంటూ వచ్చేసింది మొత్తం గూస్ బాంబ్స్తో. ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది, కాకపోతే సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం VFXతో కొంచెం నెగిటివ్ అంతే. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేచిపోయింది మొత్తం. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది, ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారు అందరు, ఎగ్జాక్ట్లీ ఎట్లయినా వెయిట్ చేస్తారు. కలెక్షన్ 100%, ఇది పక్కా పవర్ స్టార్. జై పవర్ స్టార్. యావరేజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ విధంగా పవర్ స్టార్ చూసి ఐపీ ఇష్టంగా ఉండొచ్చు, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే, రెగ్యులర్ సినిమాలాగా అనిపించింది. కాకపోతే ఆయన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ, ఆయన కష్టం కానీ, జంపింగ్స్ కానీ, ఇలాంటి సీన్లు ఏ సినిమాలో చేయలేదు ఆయన. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో బాగుంటాయి. ఎంట్రన్స్ ఫైట్ ఉంటుంది, కుస్తీ ఫైట్ ఉంటుంది, ఆ చార్మినార్ ఫైట్ ఉంటుంది, అది బాగుంటుంది. ఇంటర్వెల్లో ఒక పులిని కంట్రోల్ చేసి ఒక సీన్ ఉంటుంది, అది అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు మైనస్ లేవు, బాగుంటుంది సినిమా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే డైరెక్ట్ చేంజ్ చేయడం వల్ల అనుకుంటా కంటెంట్ తప్పుద్ది, చూసే స్క్రీన్ ప్లే తప్పుద్ది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏం బాగు. అంటే ఫస్ట్ హాఫ్తో సినిమా, సెకండ్ హాఫ్తో సినిమా అనిపిస్తుంది. అంటే ఒక 2-3 సీన్లు ఏమనిపిస్తుంది అంటే మాస్క్ బయటపడిపోద్ది, అంటే ఒక విజువల్ గ్రాఫిక్స్ అనేది విజువల్ బాగాలేదు. సో క్లైమాక్స్ మరీ చెత్త అన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కోసం సినిమా. అదే చెప్తున్నాను, అది సెకండ్ హాఫ్లోనే మనకు కనిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఒక సీన్లో గెట్టం ఉంటుంది, ఒక సీన్లో గెట్టం ఉండదు. అంటే అది సరే వాళ్ళు పొలిటికల్గా ఆయన బిజీ ఉండాలి, చేసేయడానికి అది యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఏదైతే జ్యోతి కృష్ణ తీసుకున్నారో మనోడికి అనుభవం లేదు, ఒక స్టార్ని హీరోని డైరెక్ట్ చేసిన అనుభవం లేదు, ఇంత బడ్జెట్ హ్యాండ్ చేసే కెపాసిటీ లేనప్పుడు ఒక మంచి డైరెక్టర్, కొంచెం ఎక్కువైనా సరే కొంచెం మంచి డైరెక్టర్ తీసుకుంటే, లేదంటే మళ్ళీ కృష్ణ తెచ్చుకుంటే ఒక ఇండస్ట్రీ చిటిగా చెప్తున్నా, ఒక ఇండస్ట్రీ నిలబడుతుంది సినిమా.
కేవలం డైరెక్షన్ ప్రాబ్లమే. కృష్ణ డీల్ చేసింది బాగుంది, మనోడు డీల్ జ్యోతి కృష్ణ ఏదైతే డీల్ చేయడో అది బాగాలేదు. సో ఓవరాల్ తెలిసిపోతుంటే స్క్రీన్ మీద మనకే అంటే కృష్ణ గారి సినిమాలు ఇంతకుముందు చూసినట్టు కావచ్చు, ఆ కెమెరా యాంగిల్స్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, సరిపోద్ది. అంటే లాస్టింగ్ కూడా నిజంగా చెప్తున్నారు, సారీ బాగానే గుర్తేసా, నిజంగా లాస్ట్ 80 minutes పవన్ కళ్యాణ్ గారు ఉంది కదా, నిజంగా జానీకి ఇప్పుడు ఏం మారలేదండి, అలాగే ఉంది. నిజంగా చెప్తున్నారు, ఆయన కోసం అంటే ఆయన ఓన్గా కంపోజ్ చేసింది అయితే మాత్రం నాకేం నచ్చలేదు. అంటే సెకండ్ పార్ట్లో ఎవరైతే కంపోజ్ చేసినాయో డైరెక్షన్ కావచ్చు, అదే పవన్ కళ్యాణ్ కావచ్చు, సెకండ్ హాఫ్ మైనస్ సినిమాకి, కానీ కీరవాణిగా నిలబెట్టారు సినిమా. మేము బీజిఎం మాత్రం చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బీజిఎం ఒక వేరే లెవెల్లో కొట్టారు. అదే లెవెల్లో సగం సినిమాలో ఉంటే ఒక ఇండస్ట్రీ కింద ఒక 500 కోట్ల పక్క సినిమాది. సో ఈ వరకు చూసుకుంటే ఆయనకి పెట్టిన బడ్జెట్ రావచ్చేమో, కానీ ఒక ఇండస్ట్రీలో రికార్డ్స్ దీనికోసం మాట్లాడుకోకూడదు. జ్యోతి కృష్ణ గారు సెకండ్ హాఫ్ చేశారని చెప్పారు. సో అక్కడి నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. స్టోరీ టెల్లింగ్ అనేది ప్రాపర్గా లేదు. ఇక్కడ ఏదో పెట్టాలి కదా అని పెట్టారు, ఇక్కడ ఏదో చేయాలి కదా చేశారు అనే ఫీలింగ్ వస్తుంది. విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని విజువల్స్ కావచ్చు, చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి, చాలా చండాలంగా ఉంటాయి. అట్లీస్ట్ హార్స్ రైడింగ్ కూడా న్యాచురల్గా అనిపించింది సెకండ్ హాఫ్ మొత్తం. సో ఆ రిమైనింగ్ తప్పిస్తే బీజిఎమ్స్ కావచ్చు, రిమైనింగ్ ఓవరాల్గా అన్నీ చాలా బాగా అనిపిస్తాయి. మీ అందరికీ చెప్పేది ఒకటే, నెగిటివ్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, మెయిన్గా మ్యాటర్ ఏంటంటే నచ్చితే 10 మందికి చెప్పండి భయ్యా, నచ్చలేదంటే నోరు మూసుకొని చెప్పచ్చు. కాకపోతే బాగోదు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చలేదా లీవ్ ఇట్. ఏదో ఆయన మీద గర్జు పెట్టుకొని ఏదో చేసినా బొచ్చు కూడా ఓడదు ఎవరికి. ఎందుకంటే ఆయన సినిమాలు చేసేదే మా కోసం బాస్, మేము చూస్తే చాలు కదా, మీరెవరు బొగడగాళ్ళు చూడడానికి మాట్లాడడానికి. సో మీకైతే ఇదే చెప్తున్నా, థియేటర్కి రండి, జాతరని ఎంజాయ్ చేయండి. చాలా రోజుల తర్వాత ప్రాపర్ సినిమా వచ్చింది. ఇన్ని రోజులు సినిమా అంటే ఏముందిలే సాయంత్రం పోదాం పొద్దున పోదాం అని అనుకుంటారు, బట్ ఈ సినిమా థియేటర్ హౌస్ఫుల్గా ఉన్నప్పుడు థియేటర్ చూడండి. మీకు 10 నిమిషాలు కన్నా ఎక్కువ స్క్రీన్ కనపడితే అప్పుడు అడగండి నన్ను, ఎందుకంటే పేపర్లతో నిండిపోయింది భయ్య. ఇన్నేళ్ళయింది ఇలా సినిమా చూసి. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమా ఇలా ఉండేది, చాలా ఏళ్ళ తర్వాత ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ కూడా మళ్ళీ లైఫ్ రావాలి, ఎందుకంటే ఇన్ని రోజులు సింగిల్ స్క్రీన్ జనాలు లేరు, ప్రతి ఒక్క సింగిల్ స్క్రీన్ హౌస్ఫుల్ ఉంది. ఇది కదా ఆయన వస్తే ఆంది అంటే ఇదే సునామీ, జనాల సునామీ. ఇక్కడ కూడా కొన్ని పొలిటికల్గా మాట్లాడతారు, చాలా చేస్తారు, బట్ నెవర్ మైండ్ ఇట్. నేను వేసుకున్న పవన్ కళ్యాణ్ గారి గెటప్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం వచ్చి పాత కాలంలో జరిగిన స్టోరీ, అప్పుడు ఎప్పుడో జరిగింది, ఏ సెంచరీలో జరిగింది నాకు తెలియదు. నాకు తెలిసిన సెంచరీ అంటే క్రికెట్లో 100 కొడితే సెంచరీ అని తెలుసు, మరి ఇది ఎప్పుడు స్టోరీయో తెలియదు. కానీ మన హిందువుల పైన జరిగిన దాడులు, దాని తర్వాత వీటిని ఎట్లా పవర్ స్టార్ ఒక్కోడు నించొని ఎట్లా కాపాడిండు అన్నది చూసినా, ఒక్కోడు తిరగబడితే మిగతా వాళ్ళందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యి అందరు వ్యతిరేకించారు. ఏదైనా ఒక్కరితోటే మొదలవుతుంది, అదే చెప్పాలనుకురు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, వాన కూడా పడుతుంది. సాంగ్ మాట వినాలి గురుడా మాట వినాలి, గురుడా మాట వినాలి. ఈ సాంగ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వేరే పాటలు వాడదామంటే నాకు అవి సరిగ్గా గుర్తుంటలేవు, నా నోరు తిరుగుతలేదు, ఏమనుకోకరి. ఎంఎం కీరవాణి గారు ప్లీజ్ మీరేం ఫీల్ అవ్వకండి, ఒక పాట అయితే వాడినా మిగతా పాటలు నాకుతో వాడనీకి అయితలేదు, సారీ సార్. హరిహర వీరమల్లు మూవీ ఇప్పుడే చూశాను. సినిమా విషయానికి వస్తే సినిమాలో వందలాది మందిని తన కుంఫుతో రఫాడించేస్తాడు భయ. ఇంకా తన 2 కళ్ళతో పులుల్ని సింహాల్ని భయపెడతాడు, పులులు సింహాలతో మాట్లాడతాడు కూడా భయ. ఆ సీను చాలా పిచ్చెక్కించేస్తుంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ నుండి ప్రజల్ని ఎలా కాపాడాడో ఈ మూవీలో ప్రజల్ని అలా కాపాడాడు భయ. ఇంకా సినిమాలో వచ్చేసి విఎఫ్ఎక్స్ భయ, విఎఫ్ఎక్స్ ఇది ఒక్కటి డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాకి సంబంధం లేకుండా అవతార్ రేంజ్లో గ్రాఫిక్స్ పెట్టాడు, లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది ఒక్కటి కొంచెం బాగాలేదు.